ఏపీ ఎస్ఏ1 సంబంధించి 10th క్లాస్ హిందీ ఎగ్జామ్ అయితే ఈరోజు జరిగిపోయింది. సో అందులో భాగంగా 10th క్లాస్కి వచ్చేసి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఫైనల్ ఎగ్జామ్స్లో ఎస్ఏ1 నుంచి అండ్ ప్రీ ఫైనల్ నుంచి అండ్ ఎఫ్ఏ1 నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ చూడండి క్వశ్చన్ పేపరు. ఈ వీడియో చివరైతే మీకు కీ పెడతాను. మీ పేపర్ పక్కన పెట్టుకొని ఆన్సర్ మొత్తం రాసుకోండి. ప్రిపరేషన్కి అయితే బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేయాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్ షేర్ సమ్వన్ హూ ఇస్. ఇది ఎవరికైతే అవసరం అవుతుందో తప్పకుండా షేర్ చేయండి. ఒకసారి ఇక్కడ చూసుకోండి, మీరు ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఈ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. నేను స్క్రోల్ డౌన్ చేస్తాను. దీని తర్వాత మీకు ఆన్సర్ కీ అయితే పెడతాను. సో జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఎందుకంటే సార్ పేపర్ చాలా అంటే టఫ్గా వస్తుంది అని అంటున్నారు. ఎందుకంటే సిలబస్ చాలా హెవీగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది సిబిఎస్ఈ ప్యాటర్న్ కాబట్టి చాలా అంత ఈజీగా అయితే అర్థమయ్యే విధంగా అయితే లేదు అనేసి స్టూడెంట్స్ చెప్పడం మనకైతే, మా స్టూడెంట్స్. ఒకసారి ఈ క్వశ్చన్ పేపర్ చెక్ చేసుకోండి. ఉన్న వాళ్ళైతే చెక్ చేసుకోండి, లేని వాళ్ళు ఇందులోనే చెక్ చేసుకోండి, పాస్ చేసుకొని. నేనైతే స్క్రోల్ డౌన్ చేస్తున్నా. పేపర్ చాలా పెద్దగా ఉంది సారీ. ఇక్కడ చూడండి, సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్ 1 హిందీ ప్రైమరీకి. సో టేక్ ఇట్ యాజ్ ప్రైమరీకి మీ క్వశ్చన్ పేపర్ని పక్కన పెట్టుకొని ఈ ఆన్సర్లు మొత్తం అయితే రాసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు ప్రాక్టీస్కి అయితే బ్రహ్మాండంగా పనికి వస్తుంది. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ఎఫ్ఏ1, ఎఫ్ఏ2, ఎస్ఏ1 అండ్ ప్రీ ఫైనల్ పేపర్ నుంచి దాదాపుగా మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో అచ్చు తగినట్టుగా దాదాపుగా అయితే అవే వచ్చేస్తాయి. సో బాగా అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఇవి చూసుకొని ఎక్స్ట్రా కూడా చూసుకోండి, డెఫినెట్గా అయితే మీకు యూజ్ అవుతాయి. అలాగే రిమైనింగ్ అన్ని ఎస్ఏ1 పేపర్లకు సంబంధించి అన్ని ఆన్సర్కి అయితే మన ఛానల్లో పెడతాను. అలాగే మోడల్ పేపర్ ఆల్రెడీ పెట్టాను. సో అవన్నీ ఒకసారి చూసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు మంచి మార్కులు అయితే రావడానికి స్కోప్ అయితే ఉంటుంది. అండ్ ఈ కీ చూసుకొని ప్రజెంటేషన్ ఎలా చేయాలో ఒకసారి చెక్ చేసుకోండి. వీళ్ళు ఎలా చెప్పారు, పాయింట్స్ వైజ్గా ఎలా రాశారు, ఏంటి అనేది ఒకసారి బాగా పరిశీలించండి. సో టర్మినాలజీ కాస్త డిఫికల్ట్గా ఉందని అంటున్నారు. సో మేబీ ఉండొచ్చు, కాకపోతే ఇంక తప్పదు, నేర్చుకోవాల్సిందే. అండ్ హిందీ కాబట్టి ఇంకా డిఫికల్ట్గా ఉంటుంది. అండ్ ఈ పేపర్ మీకు కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది, మీకు అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ డైరెక్ట్ పీడిఎఫ్ లింక్ అయితే మీకు పెట్టేస్తా. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్ షేర్ సమ్వన్ హూ ఇట్ ఇస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.